అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం 2 కొరింథీయుల పత్రిక 9వ అధ్యాయము 6వ వచనం. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. అంటే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే సహాయం చేసే విషయంలో చూడండి, ఎంతోమంది పేదవారు ఉన్నారు, ఎంతోమంది లేని స్థితిలో ఉన్నారు. అలాంటి వారికి ఇచ్చే విషయంలో నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు సమృద్ధిగా ఇచ్చావంటే సమృద్ధిగా ఖచ్చితంగా నువ్వు పొందుకుంటావు దేవుని దగ్గర నుంచి. ఇద్దామా వద్దా, మనకు ఉండేదే కొంచెం ఏమి ఇస్తాంలే అని నువ్వు నెగ్లెక్ట్ చేస్తే దేవుని దగ్గర నుంచి నువ్వేం పొందుకోలేవు. ఉన్నదాన్ని కోల్పోయే స్థితికి పోతావు అంతేగాని దేవుని దగ్గర నుంచి నువ్వేమీ పొందుకోలేవు. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 24, 25 వచనాలు చూసుకుంటే, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. 24వ వచనం చూసుకుంటే ఇలా చెప్తుంది. అంటే వాళ్ళ దగ్గర ఉండే దాంట్లో ఆలోచించకుండా హృదయపూర్వకంగా లేని వారికి ఇచ్చి సహాయం చేసిన వాళ్ళు కలరు. వాళ్ళు వారికి ఎదుటి వారికి సహాయం ఇచ్చారు కాబట్టి వారు దేవుని దగ్గర నుంచి పొందుకొని మంచి స్థితికి అయితే వెళ్ళారనమాట. లేములో ఉండకుండా దేవుడు వారిని మంచి స్థితిలో అయితే పెట్టారనమాట. వారు పొందుకున్నారు దేవుని దగ్గర నుంచి. అలాగే 25వ వచనం చూసుకుంటే, ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడును. అంటే ఔదార్యం గలవారు వర్ధిల్లుతారనమాట. నీళ్లు పోసేవారికి ఇంకా చెప్పనవసరం లేదు, ఎవరైనా నీళ్లు పోస్తారు. ఇప్పుడు నువ్వు ఎవరైనా వచ్చి నిన్ను ఇంటి దగ్గర వచ్చి నీళ్ళు అడిగారనుకో, మా ఇంట్లో లేవు అన్నారంటే నువ్వు అలాంటి మనస్తత్వం కలిగి ఉన్నావు కాబట్టి నీకు కూడా ఎవరైనా ఇవ్వడానికి సందేహిస్తారు, ఇవ్వరు. అదే నువ్వు ఆలోచించుకుంటా అయ్యో నీళ్ళు అడిగారు అని చెప్పి ఇచ్చావంటే ఖచ్చితంగా నీకు కూడా వారు ఇస్తారన్నమాట, కంపల్సరీగా ఇస్తారు. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనం చూసుకుంటే, బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును అని దేవుడు చెప్తున్నాడు అనమాట. ఏమంటే బీదలు ఎవరైనా నీ కంటికి కనిపిస్తే వాళ్ళని తప్పుకొని వెళ్ళిపోవద్దు, వాళ్ళకి సహాయం చేయకుండా వెళ్ళిపోవద్దు, వాళ్ళని కనికరించకుండా వెళ్ళిపోవద్దు. ఎందుకునంటే బీదలను ఎవరైతే కనికరిస్తారో వాళ్ళు యెహోవాకు అప్పిచ్చేవారు. ఇప్పుడు మనుషుల దగ్గర మనుషులే ఉన్నారు, వారికి మీరు అప్పిచ్చారంటే ఏం చేస్తారు? మీకు తిరిగి మళ్ళీ మీకు ఇవ్వాల్సింది వారు ఇచ్చేస్తారు. లేదు మామూలుగా అంటే ఒకవేళ అంతో ఇంత వడ్డీ వేసి అట్టిట అలా ఇస్తారు ఇప్పుడున్న పరిస్థితిని బట్టి. కానీ దేవునికి మనం అప్పిస్తే దేవుడు ఆ అప్పుకి నేను అప్పు ఇంతే తీసుకున్నా, అంతే ఇదో ఇస్తున్నా ఇంతే, నేను ఇంక ఇవ్వను అంటాడా? లేదు. ఆయన చెయ్యి పెద్దది, ఆయన ఇచ్చే సమృద్ధి ఎలా ఉంటుందంటే మన ఊహకు అందదు. కాబట్టి ఇక్కడ సామెతలు 17లో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, బీదలను ఎవరైతే కనికరిస్తారో వాళ్ళు నాకు అప్పించిన వాళ్ళు, నాకు ఉపకారం చేశారు కాబట్టి వారికి నేను ప్రత్యుపకారము చేయనా నేను అని దేవుడు చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఆయన ఇచ్చేది ఏదైనా కూడా సమృద్ధిగా ఉంటుంది, మన ఊహలకు అది అందదన్నమాట. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. ఎవరైనా సరే ఒకవేళ మీ ఎదుట ఎవరైనా బీదలు కనిపిస్తే, లేమిలో ఉన్నవారు దరిద్రతలో ఉన్నవారు కనిపిస్తే వారందరూ కూడా దయచేసి సహాయం చేయండి. అప్పుడు మీరు దేవుని దగ్గర నుంచి పొందుకుంటారు. బీదలను మీరు కనికరిస్తే, వారికి సహాయం చేస్తే మీరు దేవునికే అప్పించినట్టు. ఆయన తీసుకొని సైలెంట్గా ఉండిపోడు, ఖచ్చితంగా తిరిగి దానికంటే రెట్టింపు మనకింకా ఎక్కువ ఇస్తాడు. ఇంకోటి ఏంటంటే, ఈ వాక్యం వినే వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఒకవేళ అన్న నేను లేని స్థితిలో ఉన్నాను, దీన స్థితిలో దరిద్రతలో ఉన్నాను, నాకే లేదన్నా నేను ఎలా సహాయం చేస్తాను అంటే ఖచ్చితంగా దేవుడు మీకు సహాయం చేస్తారు. ప్రార్థన చేయండి, ప్రభువా నేను లేములో ఉన్నాను ప్రభువా నాకు సహాయం చేయండి అని మీరు ఖచ్చితంగా ప్రార్థన చేయండి. దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తాడు, మీకు ఖచ్చితంగా సమృద్ధినిస్తాడు. ఓకే, సో ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని క్లెయిమ్ చేసుకోండి. ఈ వాక్యాన్ని బట్టి దేవుని స్తుతించండి, దేవుని మహింపరచండి. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.